హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ పద్మిని కుక్ బుక్. ఇవాళ నేను ముల్లంగితో పచ్చడి చేసి చూపిస్తున్నానండి. చాలా బాగుంటుంది. ఇడ్లీలోకి కానీ దోశల్లోకి కానీ అలాగే వేడివేడి అన్నంలోకి కూడా ఈ ముల్లంగి పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది. ఈ ముల్లంగి వాసన పడదు అనుకున్న వాళ్ళకి ఇలా ఒకసారి పచ్చడి చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. అలాగే స్మెల్ కూడా అస్సలు ఉండదండి. దీన్ని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. దీనికోసం ముందైతే స్టవ్ వెలిగించి బాండి పెట్టుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా నూనె వేసుకోవాలి. తర్వాత ఇందులోనే ఒక అర టీ స్పూన్ దాకా ధనియాలు వేసుకోవాలి. అలాగే పచ్చడి కారానికి సరిపడా ఇక్కడ నేను ఎండుమిర్చి పచ్చిమిర్చి 2 తీసుకున్నానండి. ఒక 7 నుంచి 8 దాకా ఎండుమిర్చి తీసుకున్నాను. ఒక 2 పచ్చిమిర్చి అలాగే కొద్దిగా జీలకర్ర కూడా తీసుకుని వీటిని ఈ నూనెలో కొద్దిగా బాగా వేయించుకోవాలండి. ఇలా మనకి మొత్తం అన్నీ కూడా వేగిపోయాయి కదా, ఎండుమిర్చి ధనియాలు ఇవన్నీ. ఇప్పుడు వీటిని ఒక మిక్సీ జార్లోకి తీసేసుకుని చల్లారి పెట్టుకోవాలి. ఈ ముల్లంగి పచ్చడి పచ్చిమిర్చితో కన్నా కూడా ఎండుమిర్చితో టేస్ట్ చాలా బాగుంటుందండి. తర్వాత ఇప్పుడు ఇదే ఆయిల్లోనే మనం కట్ చేసి పెట్టుకున్న ముల్లంగి ముక్కల్ని వేసుకోవాలి. ఇక్కడ నేను ఒక చిన్న ముల్లంగిని తీసుకున్నాను. అలాగే ఒక గుప్పెడు కొత్తిమీరను కూడా తీసుకున్నానండి. కొత్తిమీర వేసుకోవటం వల్ల పచ్చడి టేస్ట్ బాగుంటుంది. అలాగే ఈ ముల్లంగి నుంచి వచ్చే వాసన కూడా మనకి తెలియకుండా ఉంటుంది. తర్వాత ఇందులోనే ఒక పావు టీ స్పూన్ దాకా పసుపును కూడా వేసుకుని ఒక్కసారి ముక్కల్ని బాగా మిక్స్ చేసుకుంటూ వేయించుకోవాలండి. మూత ఏమీ పెట్టాల్సిన అవసరం లేదు. కొద్దిగా లైట్గా మనకి బ్రౌన్ కలర్ వచ్చే వరకు ముక్కలు వేగితే సరిపోతుంది. మధ్య మధ్యలో ఇలా ఒక్కసారి కలుపుకోవాలి. చూసారు కదా, ఇక్కడ ముక్కలు అయితే కొద్దిగా వేగుతున్నాయండి. ఇప్పుడు ఇందులోనే ఒక చిన్న ఉల్లిపాయను కూడా కట్ చేసుకుని వేసుకోవాలి. ఈ ఉల్లిపాయ వేయటం వల్ల కూడా పచ్చడి టేస్ట్ బాగుంటుంది. అలాగే మనకి పచ్చివాసన అనేది ఏమీ తెలియకుండా ఉంటుంది. ఇప్పుడు ఈ ఉల్లిపాయ వేసిన తర్వాత కూడా ఇంకొక 5 నిమిషాల పాటు వీటిని బాగా వేయించుకోవాలండి. మీకు నచ్చితే ఈ పచ్చళ్ళలోకి ఇంకొక 2 టమాటాలను కూడా కట్ చేసి వేసుకోవచ్చండి. టమాటాలు వేసుకున్నా కూడా టేస్ట్ బాగుంటుంది. ఇక్కడ చూసారు కదా, ముక్కలు అయితే వేగిపోయాయండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని ముక్కల్ని బాగా చల్లారి పెట్టుకోవాలి. ఇలా వేగితే సరిపోతుందండి. ఇప్పుడు మనం ముందుగా పచ్చిమిర్చి ఎండుమిర్చి ఇవన్నీ వేయించుకున్నాం కదా, వీటిలోకి సరిపడా ఉప్పును కూడా వేసుకోవాలి. ఉప్పు వేసుకుని ఒక్కసారి గ్రైండ్ చేసుకోవాలండి. ముందుగా ఎండుమిర్చిని వేసి గ్రైండ్ చేసుకుంటే మనకి తొందరగా నలుగుతుంది పచ్చడి కూడా. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత చల్లారి పెట్టుకున్న ముల్లంగి ముక్కల్ని కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా 1 టీ స్పూన్ దాకా చింతపండు గుజ్జును వేసుకోవాలి. నా దగ్గర చిక్కగా ఉన్న చింతపండు గుజ్జు ఆల్రెడీ తీసుందండి, అది వేసుకున్నాను. మీ దగ్గర లేకపోతే కనుక నార్మల్ చింతపండు రబ్బని ముల్లంగి ముక్కలతో పాటే వేయించుకొని వేసుకోండి. తర్వాత ఒక 4 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకుని పచ్చడిని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. వాటర్ ఏమీ వేయాల్సిన పని లేదండి, డైరెక్ట్గా అలా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు పచ్చడి పోపు పెట్టడం కోసం స్టవ్ వెలిగించి బాండీలో 1 టేబుల్ స్పూన్ దాకా నూనె వేసుకోవాలి. తర్వాత ఇందులోనే కొద్దిగా పోపు గింజలు, పచ్చిశనగపప్పు, మినప్పప్పు, అలాగే ఆవాలు, జీలకర్ర వేసుకుని అవి వేగుతూ ఉండగానే ఎండుమిర్చి ముక్కలు అలాగే కరివేపాకును కూడా వేసుకోవాలి. పోపు మొత్తాన్ని కూడా బాగా వేయించుకోవాలండి. పోపు అంతా కూడా ఇలా వేగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసి కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే ఇలా మనం గ్రైండ్ చేసుకున్న ముల్లంగి పచ్చడిని వేసుకోవాలి. ఒకసారి ఉప్పు కూడా చెక్ చేసుకోండి. ఉప్పు మీకు తగ్గినట్టు అనిపిస్తే కనుక ఇంకొద్దిగా వేసుకుని ఈ టైంలోనే కలుపుకుంటే పచ్చడి మొత్తానికి కూడా కలుస్తుంది. ఇప్పుడు పోపు మొత్తం కూడా పచ్చడికి పట్టేలాగా కలుపుకుంటే మనకి ముల్లంగి పచ్చడి రెడీ అయిపోతుంది. ఇది ఇడ్లీ దోశల్లోకి కానీ ఉప్మా చేసుకున్నప్పుడు కానీ అలాగే వేడివేడి అన్నంలోకి వేసుకుని తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇందులో కొత్తిమీర, ఉల్లిపాయ, వెల్లుల్లిపాయ ఇవన్నీ వేసాం కాబట్టి మీకు ముల్లంగి నుంచి వచ్చే పచ్చివాసన అనేది ఎక్కడా తెలియదు. చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.